ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ఇరాన్ మీద సైనిక చర్యకి అమెరికా మొగ్గు చూపిందన్న వాదనని ఒకవైపున తోసిపుచ్చుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఎవరు ఇజ్రాయెలే తోసిపుచ్చుతోంది. ఇరాన్ నుంచి ప్రతీకార దాడులు ఉంటాయని అంచనాకు అనుగుణంగానే మేము వ్యవహరించామని ఒక పక్కన చెప్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మొన్న నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళొచ్చారు, ఆ మోడీకి చెప్పారు అన్నటువంటి అంశాలని ఇజ్రాయెల్ దౌత్యవేత్త తోసిపుచ్చారు. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తాయనే విషయం నరేంద్ర మోడీకి ముందుగా తెలియదంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్లో ప్రధాని మోడీ ఫిబ్రవరి 25-26 తేదీలో పర్యటించే నాటికి అసలు ఈ విషయం మీద ఎట్లాంటి చర్చ లేదన్నారు. ఆయన తిరిగి భారత్కి చేరుకున్న 2 రోజుల తర్వాత ఫిబ్రవరి 28 ఉదయం ఇజ్రాయెల్ భద్రత మీద జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీని మీద నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇరాన్ మీద దాడి అనేది కార్యాచరణ అవకాశంగా రూపం చెప్పుకొచ్చారు. వాస్తవానికి ప్రధాని మోడీ పర్యటనలో ప్రాంతీయ అభివృద్ధి సహా ద్వైపాక్షిక అంశాల మీద చర్చించాం, కానీ ఆయనతో విషయాన్ని పంచుకోలేదు. ఎందుకంటే వాస్తవానికి అప్పటికి ఆ విషయం మాకు కూడా తెలియదని చెప్పుకొచ్చారు. మోడీ ఇజ్రాయెల్ నుంచి వచ్చేసిన తర్వాత తనకు కార్యాచరణ అవకాశం చిక్కిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడారు.